క్రీస్తు వారే యెహోవా కదా, యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్ముడు కదా. మరి ఇలాంటి భావన కలిగి ఉన్నారు కదా. మరి మనం యొక్క లేఖనాల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు వారు సైతం తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారు తండ్రి అని పిలిచింది ఎవరిని? అయితే క్రీస్తు తండ్రి కాదా? క్రీస్తు యెహోవా కాదా? క్రీస్తు యెహోవా కాదు, క్రీస్తు తండ్రి కాదు. క్రీస్తు యెహోవా కాదు గనకనే, క్రీస్తు తండ్రి కాదు గనకనే మనకి ఇక్కడ లేఖనములలో క్రీస్తు ఎవరో వేరొకరిని తండ్రి అని మాట్లాడటం జరిగింది. చాలా జాగ్రత్తగా ఉంది, తండ్రి అని మాట్లాడటం జరిగింది. కనుక ఆ తండ్రి ఎవరంటే ఒక్కడేనంట. అది కూడా లేఖనం చదువుతున్నాం మనము. 3వ వచనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము.